ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తుని మండలం లోభ గ్రామంలో భక్తి శోభ నెలకొంది. ప్రసిద్ధ త్రి తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో తొలిసారిగా నవరాత్రి మాల దీక్ష స్వీకరించిన 35 మంది భక్తులు దీక్ష విరమణ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్తి చేశారు. హెన్హెచ్ పై ఉన్న నమూనా అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులకు ఆలయ అర్చకులు, గురుస్వాములు ఇరుముడులు అందజేశారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పెంటకోట భాస్కర సత్యనారాయణ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి పి విశ్వనాథరాజు పాల్గొన్నారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కాలినడకన లోవలోని తొలిమెట్టు వద్ద ఉన్న క్షేత్ర పాలకుడు శ్రీ ఆంజనేయ స్వామి వారికి పూజలు చేశారు. మెట్ల మార్గంలో కొండపై ఉన్న శ్రీ తలంపులమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకొని అభిషేకాలు, మహా హోమంలో పూర్ణాహుతితో దీక్ష విరమణ చేశారు. చివరిగా ఆలయ వేద పండితులచే వేద ఆశీర్వచనం చేయించి అమ్మవారి శేష వస్త్రాలతో సత్కరించి భక్తులకు ఉచిత ప్రసాదాలు అందజేశారు. ఓకే అండి. పిలిచాను సార్ ఇక్కడ. ఎర్ర బొట్టు పెట్టుకొని అమ్మవారు మాలధారణ చేయాలని మన అర్చకులు పండితులు సూచన మేరకు అప్పటికప్పుడు అనుకుని మనం ఇందులో వేదిక బహుమానం చేసుకుంటాం. సంకల్పం చేద్దాం, ముందు ప్రారంభిస్తే సమయం లేదని చెప్పి అప్పటికప్పుడు ఒక డ్రెస్ అది సూపరింటెండెంట్ గారు ఈ గారు అందరూ కూర్చొని ఈ కలర్ డ్రెస్ సెలెక్ట్ చేసి 10 మంది వేసుకుందాం అని చెప్పి మనం అనుకున్నాం. కానీ ఆరోగ్యంగా అందరికీ తెలియదు. అప్పటికప్పుడు రాత్రికి అందరూ కూడా అమ్మవారి దీక్ష తీసుకోవాలని సంకల్పించడం. ఆ రోజు అనుకోకుండా దాదాపు 30 మంది పైనే ఈ దీక్ష తీసుకోవడం జరిగింది. ఇది మొట్టమొదటిగా ప్రారంభంలో నవరాత్రి దీక్ష ప్రారంభించారు.
ఈ విధానాలందరూ కూడా మన ఆగమ పండితులందరూ నిర్ణయిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది నవరాత్రి దీక్ష అలాగే నక్షత్రమాల దీక్ష కింద రూపాంతరం చెందుతుంది. నవరాత్రి దీక్ష అంటే 9 రోజుల పాటు దీక్ష చేసి 10 రోజుల మహాప్రభావంలో పాల్గొంటాం. నక్షత్ర దీక్ష అంటే 27 రోజుల పాటు ఈ దీక్ష తీసుకుని 27 రోజున అయిపోయిన తర్వాత 2 రోజున మహాప్రభావంతో దీక్ష నిర్వహిస్తుంది. ఈ దీక్షలో ప్రాథమికంగా హైవేలో దేవాలయం దగ్గర అమ్మవారికి అక్కడ ఇంట్లో కట్టుకోవచ్చు. ఎక్కడ కట్టుకున్నా అక్కడికి చేరుకుని అమ్మవారికి కొబ్బరిగా కొట్టడం ద్వారా పాదయాత్రగా కానీ లేదా ఇబ్బందుల వాళ్ళు వాహనాలు కానీ ఆలయం దగ్గర తొలిపెట్టుకున్న ఆంజనేయ స్వామి దగ్గరికి చేరుకుని క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి మొట్టమొదటిగా ఆయనకి నివేదన కొబ్బరిగా సమర్పించి అక్కడి నుంచి పాదయాత్రగా